హాంకాంగ్ భారీ ప్రమాదాన్ని చూసి మానవాళి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 130కి చేరింది. ఇంకా 200 మందికి పైగా ఆచూకీ దొరకడం లేదు. ఈ భవంతులో చెలరేగిన అగ్నిని అధికారులు కొన్ని గంటల పాటు శ్రమించి ఆర్పివేశారు. చివరి ప్రయత్నంగా అగ్నిమాపక సిబ్బంది ఒక్కో అపార్ట్మెంట్ లో వరుసగా ముమ్మర తనిఖీలు కూడా చేపట్టారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్క భవన సముదాయంలో చెలరేగిన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న మిగతా టవర్స్ కు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 1000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం 1984 ప్లాట్లు ఉండగా ఇందులో దాదాపు 4600 మంది నివసిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 40% పైగా 65 ఏళ్ల పైబడిన వారే ఉన్నట్లుగా గుర్తించారు.